ఓకే. షఫవీ నియమంలో అల్హమ్దుల్లా అస్సలాతు వస్సలాం అలా అష్రఫుల్ ముర్సలీన్ నబీనా ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఒక చిన్న రివ్యూ చేసుకుందాం ఇప్పుడు. షఫవీ నియమం రావాలి అంటే ఫస్ట్ మనం ఏం చూడాలి? మనకేం కావాలి ఫస్ట్? మన ఏది ఉంటే మనం షఫవీ నియమం జోలికి వెళ్తాము? మొట్టమొదట మీమ్ మనకేం ఏం కనపడాలి? మీమ్ సార్ ఏది? మీమ్ సార్ ఏం కనపడాలి? ఫస్ట్ మనకేం కనపడాలి? నలుగురు ఉన్నారు. లామ్ లామ్ షయ్యా కానీ కమరియా కానీ ఉండాలి. ఇక్కడ నియమం ఏమిటి? షఫవీ నియమము అంటున్నాము. షఫవీ నియమములో మొట్టమొదట మనకు కనపడవలసిన విషయం ఏమిటి ఇక్కడ? ఏది ఉంటే మనం షఫవీ నియమానికి వెళ్తాము? పని నాకు ప్రశ్న అర్థం కాలేదండి. సార్ మీమ్ సార్ సాకిన మళ్ళీ తర్వాత చెప్పరా? ఏమడుగుతున్నారు? సార్ సార్ మీమ్ సాకిన తర్వాత మీమ్ సాకిన మీమ్ వచ్చిన రావాలి. త్వరగా అక్షరం నేను ఒకే ఒక్క ప్రశ్న అడిగాను, ఎక్కువ నేను అడగలేదు. మన దగ్గర ఏమి మనకు ఏం కనపడితే మనం షఫవీ నియమం దగ్గరికి వెళ్తాము? మీమ్ మీమ్ సాకిన్ సాకిన సార్. తర్వాత మీమ్ సాకిన్. మనకు కనపడవలసింది ఏమిటి? పదంలో మీమ్ సాకిన్ మీమ్ కనపడాలి. సాకిన్ మీమ్ సాకిన్ ఎలా ఉంటుంది? అర సున్నాతో అయినా ఉంటుంది, పూర్తి సున్నాతో అయినా ఉంటుంది, లేదా అసలేమి ఆ, లేని మీమ్ కనపడుతుంది. దీనికోసం మీరు ఇంతసేపు తీసుకున్నారు. షఫవీ నియమంలో వెళ్ళాలి అంటే ఆ, షఫవీ నియమంలో వెళ్ళాలి అంటే ఏం కనపడాలి ఫస్ట్ మనకు? మీమ్ సాకిన్ మీమ్ మీమ్ సాకిన్. సాకిన్. మీమ్ అర సున్నా ఉన్న మీమ్ కానీ, పూర్తి సున్నా ఉన్న మీమ్ కానీ, ఖాళీగా ఉన్న మీమ్ కానీ, మూడిట్లో ఒకటి మనకు కనపడాలి. అవునా? అవును అవును సార్ అవును సార్. क्या है इंडिगो है? దీని తర్వాత ఏం కనపడాలి మనకు? భీమ్ కనబడ దీని తర్వాత ఖాళీగా ఉంది. దీని తర్వాత ఏం కనపడాలి మనకు? బా సార్. మొదట ఒక నియమం తీసుకుందాం, తర్వాత బాగా వద్దాం. ఓకే. మీమ్ సాకిన్ తర్వాత రెండో ప్లేస్లో మీమ్ మనకి ఏం ఉండాలి సార్. కనపడాలి? మీమ్ కనపడాలి. Yes, ఒకవేళ sir. ఇలా ఉంటే దీన్ని ఇద్గామ్ షఫవి అంటారు. ఇద్గామ్ షఫవీ అంటారు. లేదా ఇద్గామ్ ఇద్గామ్ సగీరా సగీరా.
రెండిట్లో ఏదన్నా అనొచ్చు. ఇద్గామ్ షఫవి అనొచ్చు, లేదా ఇద్గామ్ సగీరా అయినా అనొచ్చు. రెండు పేర్లు కూడా ఒకదానికే చెల్లుతాయి. ఓకేనా? ఓకే సార్. అప్లికేషన్ ఏమిటి? ఏం చేయాలి? మీమ్ సాకిన్ వచ్చినప్పుడు మీమ్ శబ్దాన్ని త్వరగా అక్షరంతో కలిపి చదవాలి. మీమ్ సాకిన తర్వాత మీమ్ వచ్చినప్పుడు అప్లికేషన్ ఏమిటి? శబ్దాన్ని త్వరగా తర్వాత అక్షరంతో కలిపి చదవాలి. మీమ్ సాకిన్ లోని మీమ్ శబ్దాన్ని తర్వాత అక్షరంతో కలిపి చదవాలి. తర్వాత వచ్చే మీమ్తో కలిపి చదవాలి. అర్థమైందా? అవును. ఓకే. దీనికి ఎగ్జాంపుల్ మీమ్ సాకిన్తో పాటు మీమ్ వస్తే తర్వాత వచ్చే అక్షరాన్ని కలిపి చదవాలి. ఎగ్జాంపుల్స్ చదవచ్చు. ఓకే. మీమ్ సాకిన్ తర్వాత ఇది ఇలాగే ఉందనుకోండి, ఇది కామన్గా ఉంది, మ్యాచ్ చేస్తుంది. ఓకే. మీమ్ సాకిన తర్వాత బా వచ్చింది, అప్పుడేం చేస్తాం మనం? మీమ్ ఇక్వా సాకిన్ షఫవి. వస్తే తప్పనిసరిగా వెంటనే బా అక్షరం ఉండాలి. దీని పేరు దాచి చదవాలి సార్. దాచి దీని పేరు చదవాలి. ఇక్వా షఫవి. చదవాలి. ఇక్వా షఫవి. ఇఖ్ఫా షఫవి లేదా ఇఖ్ఫా సగీరా. సగీరా. ఓకే. దీన్ని మనం ఏం చేయాలి? దాచి చదవాలి సార్. బాక్స్. మీమ్ సాకిన్లోని మీమ్ శబ్దాన్ని జాగ్రత్తగా నేను రాస్తున్న వర్డింగ్ చూడండి. మీమ్ సాకిన్లోని మీమ్ శబ్దాన్ని దాచివేసి రెండు హర్కాతుల దీర్ఘంతో చదవాలి. సార్ రెండు హరకతులు దీర్ఘం ఇప్పుడే వింటున్నా సార్. అంతకుముందు విన్నట్టు ఇప్పుడే. ఇఖ్ఫా చేసి చదవాలి అన్నాను. ఇఖ్ఫా చేసి చదవాలి అంటే మనం త్వరగా చదవకూడదు. దీర్ఘం తీస్తున్నాం కదా. తర్మీహిం బిహిజారతిన్, తర్మీహిం తర్మీహిం బిహిజారతిన్ అని చెప్పట్లేదు. ఇన్న రబ్బహు బిహిం వెంటనే చదవట్లేదు. అక్కడ రెండు హరకాతులు మనకు అక్కడ గ్యాప్ ఇవ్వాలి. అంటే దాన్ని ఇఖ్ఫా చేసే రెండు హరకాతుల కోసం ఇఖ్ఫా చేస్తున్నాం అన్నమాట. తర్వాత మూడోది ఏమిటి? ఇజ్హార్ షఫవి. ఇద్హార్ షఫవి. ఇవన్నిటికీ కామన్ ఇది, అందుకనే నేను ఒకే చోటకి తీసుకొస్తున్నా. ఇక్కడ ఎన్ని అక్షరాలు వస్తాయి? 26 అక్షరాలు. భీమ్ అక్షరాలు 26 అక్షరాలు ఇక్కడ వస్తున్నాయి. దీని పేరు ఇద్హార్ షఫవి और ఇద్హార్ సగీరా. ఇజ్హార్ షఫవి లేదా ఇజ్హార్ సగీరా దీని పేరు.
దీంట్లో మనం చేయాల్సిన పని ఏమిటి? త్వరగా చదవాల్సింది. స్పష్టంగా త్వరగా చదవాలి. మీమ్ సాకిన్లోని మీమ్ శబ్దాన్ని స్పష్టంగా త్వరగా చదువు. ఉందిలా స్పష్టంగా త్వరగా చదవాలి. ఓకేనా? ఇక్కడ వరకు మీ దగ్గర మీకు ఏమీ డౌట్ లేదు. మీమ్ సాకిన్లోని మీమ్ శబ్దాన్ని స్పష్టంగా త్వరగా చదవాలి. ఇది సార్ షఫవి. ఓకేనా? షఫవి నియమాల్లో మనం చూడవలసిన మొట్టమొదటి పాయింట్ ఏమిటి? షఫవి నియమంలో మొట్టమొదట మనము చూడవలసిన పాయింట్ ఏమిటి? తన్వీన్. షఫవి నియమంలో మీమ్ సాకినా సార్. నేను అదే మాటి మాటికి మిమ్మల్ని అడుగుతున్నది ఎందుకు, మీకు గుర్తుండాలి అని చెప్పి. ఇప్పుడు మనం రెండో దానికి వెళ్దామని. దీంట్లో తన్వీన్, నూనె సాకిన్, నూన్ సాకిన్ నియమాలు. దీంట్లో మనకు ఏమేమి అవసరం అవుతాయి? మనం ఏముంటే దీనికి ఈ నియమం వైపు వెళ్తాం మనం? فتاتين كسرتين పద్ధతేన్ ضمتين కసరతేన్ దమ్మతేన్. అవునా? ఆ, వీటిలో آنسر ఏదన్నా ఉంటేనే ఈ నియమం వైపు వెళ్తాము. ఒకవేళ వీటిలో ఏమీ లేకపోతే మనం వీటి వైపు వెళ్ళము. ఇది బండ గుర్తు పెట్టుకోవాలి. మాటి మాటికి ఎందుకు చెప్తున్నాను అంటే ఇది మనకు కన్ఫ్యూజ్ కాకుండా ఉండాలి అంటే దీన్ని మనం గట్టిగా గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ మనకు కావాల్సిన విషయాలు ఫతతేన్ కానీ కసరతేన్ కానీ దమ్మతేన్ కానీ ఉండాలి. ఇంకోటి ఏమైనా ఉందా? నూన్ సుకున్ ఫతతేన్ ఒకటి అయిపోయింది. ఇంకోటి ఏం కావాలి మనకు? كسرتين కసరతేన్ రెండు దమ్మతేన్. అయిపోయింది. మూడోది దమ్మతేన్. ضمتين దమ్మతేన్. ఇంతేనా? ఇంకేమైనా ఉన్నాయా? نون ఉంది సార్. నూన్ సుకూన్ ఉండాలి. ఇది నూన్ సుకూన్, నూన్ ఖాళీగా ఉన్న నూన్ కానీ పూర్తి సున్నా ఉన్న నూన్ కానీ లేదా అర్ధచాంద్రాకారంలో ఉన్న నూన్ సుకున్ చిహ్నంతో ఉన్న నూన్ కానీ ఉండాలి. వీటిలో ఏదన్నా ఉంటే అప్పుడే ఈ రూల్ అప్లై అవుతుంది. ఓకే, దీంట్లో మొట్టమొదటి రూల్ ఏమిటి? ఇక్కడ ఎలా రాసామో అలాగే. మొట్టమొదట మనకు నిన్న చదువుకున్న దాంట్లో ఏమేమి అక్షరాలు చదువుకున్నాం మనం? హంజా, హా, జా హా జా ఐన్ హా, గైన్ హా. హంజా హా, ఐన్ హా, గైన్ హా. వీటిలో ఏదైనా అక్షరం మనకు కనబడితే అది ఏ రూల్ అయిపోతుంది? రూల్ పేరు ఇజహార్ నియమం. ఇజహార్ తన్వీన్ సార్. తన్వీన్. రూపాయలకి ఫస్ట్ది తన్వీన్ సార్, రెండోది ఇజహార్. మనకు ఫతతేన్ కానీ కసరతేన్ కానీ దమ్మతేన్ కానీ కనపడినప్పుడు మనం ఒక నియమం మనకు ఇక్కడ అప్లై చేయవలసి ఉంటుంది. అది మొట్టమొదట మనకు ఈ మూడిట్లో నాలుగిట్లో ఏదో ఒకటి కనపడింది. ఇది మొదటి స్టెప్ అన్నమాట. రెండో స్టెప్లో ఈ 6 అక్షరాలలో ఏదో ఒక అక్షరం ఉన్నది. అప్పుడు మనం ఏ నియమం అప్లై చేస్తాము? ఇజహార్ నియమం. అప్పుడు మనము ఇజ్హార్ నియమము అప్లై చేస్తాము. మీలో ఒకళ్ళు తన్వీన్ అన్నారు, ఇంకోళ్ళు ఇంకోటి ఏదో అన్నారు.
కరెక్టేనా మీ ఆన్సర్? సార్ తన్వీన్ అంటే ఫతహతేన్ కసరత్తేన్ వచ్చినప్పుడు తన్వీన్ అన్నాం సార్. ఇజహార్ వచ్చినప్పుడు ఇబ్రుపే హలకి పదాలు 6 పదాలు వస్తే ఇజహార్ చేసి చదవాలి అని. మహమూద్ భాయ్, నా ప్రశ్న మరియు నా యొక్క ఎక్స్ప్లెనేషన్ ఒకసారి వినండి, ఓకేనా? ఓకే. ఓకే, తన్వీన్ నూనె సాకిన్ నియమాల గురించి మనం చదువుతున్నాం. ఓకే, ఓకే. ఓకే. తన్వీన్ నూనె సాకిన్ నియమం అప్లై చేయాలి అంటే మొట్టమొదట మనం దేని గురించి వెతకాలి? మనకేం కనపడితే తన్వీన్ నియమం వాడతాం ఇక్కడ? ఫతహతేన్ కసరత్తేన్ తుమ్మతేన్ ఉమ్, నూన్ నూన్ సుకూన్ నూన్ అర్ధచంద్రాకారంలో ఉన్నట్టున్నా కానీ ఉమ్. సున్నా కానీ. వీటిలో ఏది కనపడినా కూడా మీరు ఒక సెకండ్ కోసం ఆగి పక్క అక్షరం ఏముందో చూస్తారు. పక్కన ఉన్న అక్షరము, దాని తర్వాత వచ్చిన అక్షరము, ఈ ఆరింట్లో ఒక అక్షరం వచ్చింది. అప్పుడు ఈ ఆరింటి యొక్క గ్రూప్ ఏమిటి? హురూఫే ఇజ్హార్. ఇంకో మాటలో చెప్పాలంటే హురూఫే హలకి. ఈ 6 అక్షరాలలో ఒక అక్షరం మీకు కనపడింది. కనపడంగానే మీరు దాని పేరు చెప్పాలి. ఏ నియమం అప్లై చేస్తారు ఇక్కడ? ఇజ్హార్ నియమము అప్లై చేస్తారు. అర్థమైందా? ఎస్ సార్, అర్థమైంది సార్. ఓకే, మరి దీని వర్డింగ్లో చెప్పాలి మీరు. ఇజహార్ నియమం అప్లై చేయటం అంటే దీన్ని మనం ఎలా రాస్తాము? డిస్క్రిప్షన్ ఎలా రాస్తాము? అంతకుముందు రాసాం కదా. తన్వీన్ లేదా నూన్ సార్. నూన్ సాకిన్ లోని నూన్ శబ్దాన్ని ఏం చేస్తాం? స్పష్టంగా చదవాలి. ఏం చేస్తాం? స్పష్టంగా త్వరగా చదవాలి. త్వరగా చదవాలి. శబ్దాన్ని స్పష్టంగా త్వరగా చదవాలి. అంతేనా? ఎస్ సార్. ఇక్కడ ఎన్ని అక్షరాలు వచ్చినాయి? ఇజహార్ అక్షరాలు 6 letters సార్. ఓకే, ఇజహార్ షఫవి అంటే దాంట్లో మొట్టమొదట మనకు కనపడవలసిన విషయం ఏమిటి? అంటే ఈ 4 తన్వీన్ ఉందా లేదా దాంట్లో? ఇజహార్ షఫవి అంటున్నాను నేను. ఇజహార్ షఫవి. ఇజహార్ షఫవిలో మనం దేని గురించి వెతకాలి ముందు? మీమ్ సుకూన్ ఉందా లేదా? మీమ్ సాకిన్. మీమ్ సాకిన్ ఉందా లేదా? ఇజహార్లో మనం దేని గురించి వెతకాలి? లో తన్వీన్ ఉందా లేదా? తన్వీన్ నూనె సాకిన్. నూనె సాకిన్ విడిచిపెట్టొద్దు. తన్వీన్ నూన్ నూన్ సాకిన్. సాకిన్ తన్వీన్. ఈ ఒక్క పదము ఎక్స్ట్రా రావటం వలన, షఫవి అనే పదం ఎక్స్ట్రా రావటం వలన ఇది నియమం వేరైపోతున్నది. ఇజహార్ వేరు, ఇజహార్ షఫవి వేరు. ఇజహార్ షఫవి అనగానే షఫవి పేరుతో ఇజహార్ సగీరా అన్న, ఇజహార్ షఫవి అన్న మీ ధ్యాస మొత్తం మీమ్ సాకిన్ వైపు వెళ్ళిపోవాలి. మీమ్ సాకిన్ అనేది అర సున్నాతో మీమ్ ఉంటుంది, పూర్తి సున్నాతో మీమ్ ఉంటుంది, లేదా మీమ్ ఖాళీగా ఉంటుంది. ఈ 3 కేసుల్లో ఏదో ఒక కేసు అక్కడ మీకు కనపడాలి. అలా కనపడితే మీరు తర్వాత అక్షరం ఏమిటో చూస్తారు. మరి ఇజహార్ షఫవీలో ఎన్ని అక్షరాలు వస్తాయి? రెండు వస్తాయి సార్. మీమ్ సాకినా బా. ఇజహార్ షఫవీలో, ఇజహార్ షఫవి, ఇజహార్ అని చెప్తున్నాను నేను. ఇజహార్ షఫవీలో ఎన్ని అక్షరాలు వస్తాయి? ఎన్ని అక్షరాలు వచ్చే అవకాశం ఉంది? 26. ఓకే, మీమ్ బా తీసేసి రిమైనింగ్ 26. ఈ మీమ్ బా విడిచిపెట్టి మిగిలిన 26 అక్షరాలలో ఏదైనా ఒక అక్షరం రావచ్చు. మరి అప్లికేషన్ ఏమిటి అక్కడ? శబ్దాన్ని స్పష్టంగా త్వరగా చదవాలి. తన్వీన్ నూనె సాకిన్లోని నూన్ శబ్దాన్ని మీమ్ సాకిన్. మీమ్ సాకిన్. మీమ్ సాకిన్లోని మీమ్ శబ్దాన్ని స్పష్టంగా త్వరగా చదవాలి. ఇప్పుడు మనం ఇజహార్ గురించి చదువుతున్నప్పుడు ఇక్కడ క్వైట్ డిఫరెంట్ అయిపోయింది. ఇప్పుడు పేరు ఒకే విధంగా కనపడుతున్నా మ్యాటర్ మొత్తం మారిపోయింది. ఇజహార్లో మనం చూడవలసిన మొట్టమొదటి విషయం ఏమిటి అంటే తన్వీన్ లేదా నూనె సాకిన్ ఉందా లేదా. తన్వీన్ అంటే ఏమేమి వస్తాయి?
ఫతతేన్, కసరతేన్, దమ్మతేన్, లేదా అర సున్నా కానీ పూర్తి సున్నా కానీ లేదా ఖాళీగా ఉన్న నూన్ కావాలి మనకు. ఆ తర్వాత మనం దేని గురించి వెతుకుతున్నాము? 6 తర్వాత అక్షరాలలో 6 లెటర్స్. ఏదైనా అక్షరం ఉందా లేదా వెతుకుతున్నాము. ఒకవేళ 6 అక్షరాలలో ఏదైనా అక్షరం ఉన్నట్లయితే దానిని మనం ఇజహార్ చేసి చదువుతున్నాం. ఇజహార్ చేయటం అంటే ఏమిటి? డిస్క్రిప్షన్లో ఉన్నది చెప్పాలి. తన్వీన్ లేదా నూనె సాకిన్లోని నూన్ శబ్దాన్ని స్పష్టంగా త్వరగా చదవాలి. క్లియర్గా ఉందా? ఓకే. ఈరోజు మనం చదవబోయే నియమం ఏమిటి అంటే ఫస్ట్ పాయింట్ ఇక్కడ కామన్గా ఉంది. దీన్ని మెర్జ్ చేస్తున్నాను నేను. అంటే మొట్టమొదట మనం ఈరోజు చదువుతున్న నియమంలో కూడా మొట్టమొదట మనం దేని గురించి వెతకాలి? దేని గురించి? ఫతతేన్, కసరతేన్, దమ్మతేన్ గురించి వెతకాలి. రెండో ఇది కనపడింది అంటే వెంటనే బా ఉందా లేదా చూడండి. ఓకే, వెంటనే బా కనపడింది మీకు, అప్పుడు మనము అప్లై చేసే నియమం పేరేమిటి? ఇక్లాబ్. పైన ఏమన్నాం? ఇజ్హార్. ఇప్పుడు ఏ నియమం అంటున్నాం? ఇక్లాబ్. ఓకేనా? మరి దీని డిస్క్రిప్షన్ ఏమిటి? దీన్ని ఎలా అప్లై చేయాలి? దీని యొక్క వివరణ ఏమిటి అంటే ఇక్కడ మనం మళ్ళీ రాద్దాం. ఇది పైన ఉన్నది నేను కాపీ చేస్తున్నా, ఎందుకంటే చాలా వరకు దాంట్లో విషయాలు ఇక్కడ మనం తీసుకుంటున్నాము. తన్వీన్ లేదా నూనె సాకిన్లోని నూన్ శబ్దాన్ని ఇక్కడ మారిపోతుంది అనమాట. ఏం చేయాలి? మీమ్ గా మార్చి చదవాలి. తేడా ఏమొచ్చింది ఇక్కడ? తన్వీన్ లేదా నూన్ సాకిన్లోని నూన్ శబ్దాన్ని నూన్గా చదవకూడదు. ఏం చేసేయాలి? దాన్ని నూన్ శబ్దాన్ని మీమ్గా మార్చదు. మీమ్గా మార్చేసి చదవాలి. ఇది తేడా వచ్చింది పైదానికి కింద దానికి. అక్షరాలు ఏమిటి? 6 అక్షరాలు అక్కడ ఉండాలి, 6 ఏదో ఒకటి ఉండాలి అంటున్నాం. ఇక్కడ ఒకే ఒక అక్షరం ఉంది, అక్కడ 6 ఉంటే ఇక్కడ ఒక అక్షరమే. పైదాని పేరు ఇజార్, కింద దాని పేరు ఇక్లాబ్. అప్లికేషన్ ఏమిటి? తన్వీన్ లేదా నూన్ సాకిన్లోని నూన్ శబ్దాన్ని, అంటే దీంట్లో వస్తున్న నూన్ శబ్దాన్ని నూన్ అని చదవకూడదు. దాన్ని ఎలా మార్చివేయాలి? మీమ్గా మార్చి 2 హరకాతుల దీర్ఘం తీస్తూ చదవాలి. దీని గురించి ఈరోజు మన పాఠం ఇది. ఇక్లాబ్ గురించి ఈరోజు మనం చదవబోతున్నాం. ఓకేనా? ఓకే. ఇప్పుడు అర్థమైంది అప్లికేషన్. ఫస్ట్ మనం చూడవలసింది తన్వీన్ లేదా నూనె సాకిన్. అది ఉంది. ఉన్నప్పుడు ఏం చేస్తాం మనం? దాని తర్వాత ఏముందో చూస్తాం. తర్వాత వెంటనే మనకు బా కనపడింది. ఇప్పుడు ఈ రెండు చూసిన తర్వాత మనం నిర్ణయించుకోవాలి. ఇక్కడ నేను అప్లై చేయవలసిన నియమము ఇక్లాబ్. ఇక్లాబ్ అంటే ఏమిటి? అది మార్చటం. యా ముకల్లిబల్ కులూబ్ సబ్బిత్ కులూబినా అలా దీనిక్. ఒక దువా ఉంది, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇప్పుడు చెప్పేవారు. కల్బ్ అంటే మన హృదయం అన్నమాట. కల్బ్ అంటే ఎప్పుడు మారుతుంటుంది, డబ్ డబ్ అని అది దాంట్లో మారుతూ ఉంటుంది అనమాట. అందుకనే దాన్ని కల్బ్ అంటారు. కల్బ్ కాఫ్తో వస్తుంది. అది మారుతున్నది. ఇక్లాబ్ అనే పేరు దాని నుంచి వచ్చింది. ఇక్లాబ్ అంటే మారుతూ ఉండాలి, మార్చాలి. దేన్ని మారుస్తున్నాం ఇక్కడ? నూన్ శబ్దాన్ని మీమ్గా మారుస్తున్నాము. మీమ్ యాక్చువల్గా ఉందా దాంట్లో? ఎక్కడన్నా కనబడుతుందా తన్వీన్ నూనె సాకిన్లో? మీమ్ శబ్దమే లేదు అక్కడ. కానీ అన్, ఇన్, ఉన్ అనే శబ్దాలే ఉన్నాయి, కానీ మీమ్ శబ్దం అసలు ఉండలేదు. కానీ ఈ నియమం ప్రకారం మనం దానిని మార్చి మీమ్గా మార్చి చదువుతున్నాం. ఇప్పుడు మీ ముందు ఈ పాయింట్ అర్థమైందా? టెక్స్ట్ అర్థమైందా మీకు? ఇప్పుడు ఎగ్జాంపుల్ చూస్తే ఇంకా క్లియర్ అవుతుంది. ఇప్పుడు కొంచెం మీరు అవును కాదు అన్నట్టుగా మీరు చిన్నగా చెప్పారు, ఎస్ సార్ అని చెప్పి. ఇప్పుడు ఎగ్జాంపుల్ చూసిన తర్వాత ఇన్షాల్లా మీకు పూర్తిగా అర్థమవుతుంది. అప్పుడు మంచిగా గట్టిగా చెప్తారు అప్పుడు ఇన్షాల్లా. నిన్న చదివిన ఎగ్జాంపుల్స్ అన్నీ ఏ ఎగ్జాంపుల్స్ చదువుకున్నాం మనం నిన్న?
దీంట్లో ఇజహార్ ఇజహార్ ఇజ్హార్ చెప్పండి సార్. ఇజ్హార్ ఎగ్జాంపుల్స్ అన్ని నిన్న చదువుకున్నాం. ఇవన్నీ ఇజ్హార్ ఎగ్జాంపుల్స్. ఇక్కడ ఈరోజు చదవబోయేది ఇ- ఇక్లాబ్ ఎగ్జాంపుల్స్. ఇక్లాబ్లో ఏముంది? ఇక్కడ మీమ్ ఫథా బా నూన్, చిన్న మీమ్ కనబడుతుంది, అవునా? అవును. ఇది ప్రతి ప్రింటర్ మన కోసం ఎక్కడ ఇక్లాబ్ వచ్చినా అక్కడ మీమ్, ఒక చిన్న మీమ్ మన కోసం పెడతారు ఖురాన్లో. ఓకే, మీమ్ లేదనుకుందాం, ఏం చదువుతారు అప్పుడు? మీమ్ ఫథా నూన్ సుకూన్, మీమ్ ఫథా నూన్ సుకూన్ Man. మన్. నూన్ శబ్దం వినపడుతుందా? వినిపిస్తుంది సార్. చక్కగా వినపడుతుంది. కానీ నూన్ సాకిన్ తర్వాత బా అక్షరం వచ్చింది. తర్వాత బా ఫథా బా, ఖా కస్రా ఖీ, బఖీ, లాం ఫథా లా, బఖీలా. ఈ రూల్ తెలియకపోతే మీరు ఎలా చదువుతారు దీన్ని అంటే మన్ బఖీలా, మన్ బఖీలా. మీ రూల్ తెలీదు, ఎలా చదవాలో దీని గురించి నేర్చుకోలేదు, అప్పుడు మీరేం చదువుతారు అక్కడ? Man Bakira. ఇలా మన్ బఖీలా. ఇలా. ఇది రూల్ తెలియనప్పుడు చదివే నియమం. ఏదో నియమం తెలియనప్పుడు ఇలా చదువుతారు. ఓకేనా? ఇప్పుడు మీరు నియమం నేర్చుకుంటున్నారు. నియమం నేర్చుకుంటున్నారు అంటే మీలో మరి తేడా వస్తుంది కదా. నియమం నేర్చుకోక ముందు సంగతి వేరు, జరిగింది ఏదో జరిగిపోయింది. ఇప్పుడు మీరు ఈ నియమం నేర్చుకుంటున్నారు కాబట్టి మేము నేర్చుకున్న తర్వాత ఎలా చదవాలి దీన్ని? మమ్ మమ్ బకీలా. బఖీలా. ఇది ఇక్లాబ్ నియమాన్ని అప్లై చేసిన తర్వాత. ఎందుకు రాస్తున్నాను అంటే ఇది మనం గుర్తుపెట్టుకోవటానికి రెండు విధాలుగా ఉంటుంది. ఒకటి ఏమిటి అంటే మనం కళ్ళతో చూసి దాన్ని గుర్తుపెట్టుకుంటాము, అది ప్రింట్ అయిపోతుంది మెదడులో. అందుకనే రాస్తున్నాను నేను ఇక్కడ. ఒకవేళ రూల్ తెలియకపోతే పై విధంగా చదివేవాళ్ళు మన్ బఖీలా, మన్ బఖీలా, నియమం తెలియనప్పుడు. ఓకేనా? ఇప్పుడు నియమం తన్వీన్ నూనె సాకిన తర్వాత ఒకవేళ బా వచ్చినట్లయితే దానిని మనం ఇక్లాబ్ చేసి చదువుతాము అనేది మనం చదువుకున్నాం. ఇక్లాబ్ ఇప్పుడు మనకున్న షరతులన్నీ పూర్తవుతున్నాయి. నూన్ సాకిన్ మనకు కనపడింది. నూన్ సాకిన్ అంటే ఎలాంటి పైన కింద ఏ ఏ హరకాతు లేని నూన్ అన్నమాట. దాని తర్వాత బా అక్షరం కూడా కనపడింది. ఈ రెండు కనపడిన తర్వాత మనం నిర్ణయించుకున్నాము ఇక్కడ ఇక్లాబ్ నియమాన్ని ఇక్కడ మనం ఉపయోగించాలి అనేది నిర్ణయించుకున్నాం. ఎలా చేయాలి? అప్లికేషన్ ఎలాగా అంటే నూన్ సాకిన్ యొక్క శబ్దాన్ని మీమ్గా మార్చి రెండు హరకాతులు దీర్ఘం తీస్తూ చదవాలి. మంబఖీలా. ఇక్కడ తెలుగులో ఏం రాశాను నేను? తెలుగులో ఉన్నది ఉన్నట్టుగా చదవండి ఎవరన్నా. మమ్ బకీలా. మమ్ అని చదివారు, నూన్ రాలేదు శబ్దము. రెండు డాట్స్ వలన రెండు హరకాతుల దీర్ఘం తీశారు. బా యాజ్ ఇట్ ఈస్గా చదివారు, తర్వాత యాజ్ ఇట్ ఈస్గా చదివారు. మంబఖీలా. ఓకేనా? మమ్ బకీలా. ఓకే, దాని తర్వాత పదం చూడండి. ఇక్కడ నూన్ సాకిన్ కానీ తన్వీన్ కానీ కనపడుతుందా మీకు? లాయుం బజన్నా. ఇది కరెక్ట్. ఎందుకు చదివారు మీరు చెప్పండి? ఇక్కడ ఆ, బా బా దగ్గర మనకి మీమ్ సాకిన్ మీమ్ తీసి చదవాలి సార్. బా దగ్గర, బా దగ్గర ఎందుకు బా చదివారు మీరు దగ్గర చెప్పండి? నూన్ సాకిన్ తర్వాత బా వచ్చింది. బజన్నా. ఓకే, ఎక్స్ప్లెయిన్. మీరు ఇవ్వాల్సిన జవాబు ఎలా ఉండాలి? నూన్ సాకిన్ తర్వాత అక్షరము బా వచ్చింది, ఇక్లాబ్ అక్షరము బా వచ్చింది.
నూన్ సాకిన తర్వాత ఇక్లాబ్ అక్షరము బా వచ్చింది, అందుకని నూన్ శబ్దాన్ని మీమ్గా మార్చి చదివాను. ఓకే సార్. చెప్పండి. నూన్ సాకిన నూన్ తర్వాత సాకిన్ నూన్ సాకిన తర్వాత బా వచ్చింది. సో అందుకనే ఇక్లాబ్ చేసి చదవాలి. నూన్ శబ్దాన్ని మీమ్గా మార్చి చదవాలి. నూన్ శబ్దాన్ని మీమ్గా మార్చి చదవాలి. మీమ్గా మార్చి 2 హరకాతులు దీర్ఘం తీస్తూ చదవాలి. మీరు కరెక్ట్గానే చదివారు. ఇంకోసారి చదవండి. లయున్ బజన్న నూన్ మీద శ్రద్ధ ఉంది కాబట్టి దాన్ని గున్నా చేద్దాం. లయుం బజన్న బజన్న. బజన్న ఓకే. లయుం బజన్న నూన్ మీద శ్రద్ధ ఉండటం వల్ల దాన్ని కొంచెం సేపు అలాగే పట్టుకోవాలి, గున్నా ఓకే. చేయటం అంటే. లయుం బజన్న ఇంకా కొంచెం ఎక్కువ పట్టుకోండి. లయుం బజన్న హ్మ్. ఈ నూనె గురించి నేను మాట్లాడుతున్నా, చివరిలో ఉన్న నూనె గురించి. లాస్ట్లో కూడా ఎక్కువసేపు పట్టుకొని చదవాలా సార్? నూన్ మీద శ్రద్ధ ఉంటే గున్నా చేయాలి. గున్నా చేయటం అంటే ఎక్కువసేపు దాన్ని ఆపాలి. మీమ్ మీద శ్రద్ధ ఉంటే గున్నా చేయాలి, దాన్ని కూడా ఎక్కువసేపు ఆపాలి. నూన్ మీద శ్రద్ధ, మీమ్ మీద శ్రద్ధ ఉంటే నూన్ ముషద్దద, మీమ్ ముషద్దద. దాని రూల్ ఏమిటి? అలాగే నూన్ శబ్దాన్ని పట్టుకుని ఉంచాలి కొంతసేపు, మీమ్ శబ్దాన్ని అలాగే పట్టుకుని ఉంచాలి. బజన్న. లయుం బజన్న చివరిలో ఉన్న నూనెని ఎక్కువసేపు పట్టుకోండి. లయుం బజన్న వెరీ గుడ్. ఇలా రావాలి. తేడా కనపడిందా మీకు? సార్. ఓకే. మొదటి చదవండి. మన్ బఖిల ఇది రూలు అప్లై చేయలేదు మీరు. అప్లై చేయద్దా సార్ రూలు? అప్లై చేయాలి. అప్లై చేసి చదవండి. మం బఖిల ఇప్పుడు రూల్ అప్లై చేశారు. రెండో పదం. లయున్ బజన్న నూన్ శబ్దం వినపడుతుంది. లయుం బజన్న యా మీద ఉన్న దమ్మా తీసుకుని వెళ్ళి నూన్ పైన కనపడుతున్న చిన్న మీమ్కు కలపండి, నూన్ లేదు అనుకుంటూ. లయుం బజన్న వెరీ గుడ్. పక్కాగా చదివారు ఇప్పుడు. తర్వాత లైన్లో మొదటి పదం. మిన్ బహది బాది. బా ఫథా ఇన్ సుకూన్ బా, దాల్ కస్రా ది. బాది. మిన్ బాది ఇక్కడ రాస్తున్నాను. మిన్ బా అద్ది. ఓకేనా? ఓకే సార్. హ్మ్. మిన్ బాది ఓకే. దాని తర్వాత మిన్ బైని సుల్బి ఇలాగే ఉంది కదా? మిన్ బైని సుల్బి సుల్ దగ్గర దీర్ఘం లేదు, త్వరగా చదవరు. సుల్బి. మిన్ బైని సుల్బి బై నిస్సుల్బి. సాద్ మీద శ్రద్ధ ఉంది. మిన్ బైని సుల్బి హ్మ్. మిమ్ బై నిస్సుల్బి. మిన్ బైని సుల్బి ఓకే. ఇది నేను పైన వెళ్ళిపోద్ది, నేను ఇక్కడ కిందకి నొక్కితే అది మిస్ అయిపోతుంది, కాబట్టి పైన నేను రాసింది తీసేస్తున్నా. ఓకే. ఎవరైనా స్క్రీన్ షాట్ తీసుకోవాలంటే తీసుకోండి. తీసేనా? సార్. ఓకే. ఎస్ సార్. ఓకే. ఇప్పుడు ఈ పదము దీని తర్వాత పేజీలో వచ్చే మొదటి పదము కలిపి ఉన్నాయి. ఇక్కడ చూస్తే ఈ ప్రింటర్ ఇలా పెట్టారు, అలా ఉంచకూడదు యాక్చువల్గా. ఒకే ఒకే పేజీలో వస్తే బాగుండేది, కానీ ఆయన అలా పెట్టారు. ఈ రెండు కలిపి చదవాలి ఇప్పుడు. లా నస్ఫ. ఐన్ మీద ల ఫతేన్ ఉంది యాక్చువల్గా, కానీ
మన సహులత్ కోసం ఏం చేశారు, ఒక ఫథా తీసేసి మీమ్ పెట్టారు. అంటే దీని తర్వాత బా రావటం వల్ల ఇది ఆ, ఇఖ్లాబ్ చేయాలి అనే ఆ, ఇఖ్లాబ్ చేయాలనే సూచన మనకు చూపించడానికి ఒక ఫథా తీసి మీమ్, చిన్న మీమ్ పెట్టారు. కాబట్టి మనం ఐన్ ఫథా మీమ్ సుకూన్ ఏం చదువుతాము? ఐన్ ఫథా మీమ్ సుకూన్. ఐన్ ఫథా మీమ్ లనస్ సుకూన్. ఐన్ ఫథా అమ్ మీమ్ సుకూన్. హమ్. అమ్ అమ్ హమ్ బిన్నాసియా. రెండు హర్కాతులు దీర్ఘం తీస్తాం. ఇప్పుడు మొత్తం చదవాలంటే లా నస్, నూన్ ఫథా సీన్ సుకూన్ నస్, ల నస్ ఫా అమ్, లనస్ ఫ అన్ అమ్ బిన్నాసియా. నూన్ మీద షద్దా ఉంది, ఉన్నా చేయాలి. మళ్ళీ ఫథా తర్వాత అలీఫ్ వచ్చింది, అలీఫ్ మద్ ఉంది, రెండు హర్కాతులు దీర్ఘం తీయాలి. లనస్ ఫ అమ్ బిన్నాసియా. చదవండి. లనస్ లనస్ బిన్న భీమ భీమాసియతి. మా ఎందుకు చదువుతున్నారు ఇక్కడ? నూనె కదా ఉంది. నూనెకి నూనె తన్వీన్ నూనె సాకిన్ వచ్చినప్పుడు మాత్రమే ఇఖ్లాబ్ నియమం వస్తుంది. ఇక్కడ తన్వీన్ లేదు, నూనె సాకిన్ లేదు, నూన్ షద్దా ఉంది. ఓకే సార్. చదవండి. లనస్ అన్ బిన్నాసియతి. నాసియా. ఆఖరిలో తామర్భూత రెండు చుక్కల తా ఇలా రౌండ్గా ఇలా వచ్చినప్పుడు దీన్ని హా శబ్దంతో క్లోజ్ చేయాలి. పూర్తిగా చదువుతున్నారు అంటే నాసియతి. ఇది పూర్తిగా చదవటం. రెండిట్లో ఎలా చదివినా పర్లేదు, చదవండి. లనస్ అన్ బిన్ బిన్నాసియతి. ఓకే. మీరు నూన్ శబ్దం తీశారా ఇక్కడ, మీమ్ శబ్దం తీశారా? నాకైతే నూన్ శబ్దం వినపడింది. నూన్ శబ్దం వచ్చింది సార్. లనస్ అన్ బిన్నాసియతి. వెరీ గుడ్. దీని తర్వాత పదం సెకండ్ లాస్ట్ సార్. బిదన్ బిహిం. నాకు నూన్ శబ్దం వినపడింది. మీరు చదివింది నూనా మీమా? మిహిం. ఇంకోసారి. బిజన్ బిహిం. నాకు నూన్ శబ్దం వినపడుతుంది. బిజన్ మిహిం. నూన్ శబ్దం వినపడింది. బిజన్ మిహిం. నూన్ శబ్దం వినపడింది. జాల్ ఫతా తీసుకుని వెళ్ళి మీమ్తో కలపాలి. బిజన్ మిహిం. జన్ ఎలా వస్తుంది? జమ్ రావాలి కదా, జమ్. బిజమ్ మిహిం. బిహిమ్. బి యాక్చువల్గా యాజ్ ఇట్ ఈస్గా పలకండి, హిమ్ యాజ్ ఇట్ ఈస్గా పలకండి. ఇక్కడ బిజమ్ మాత్రమే చేంజ్. మిహిం. బిజమ్ మిహిం. బిజమ్ బిహిమ్. బిజమ్ బిహిం. ఇప్పుడు మీమ్ శబ్దం వినపడింది. మరి అంతకుముందు నూన్ శబ్దం ఎందుకు వచ్చింది? మనం రూల్ చదువుతున్నాం కదా, ఇది 5వ 6వ ఎగ్జాంపుల్ ఇది. కాబట్టి మీమ్ కనపడినప్పుడు దాని ముందు ఉన్న హరకాతును తీసుకుని వెళ్ళి మీమ్తో కలపాలి. నూన్ ఉన్నట్టు మర్చిపోవాలి. ఓకేనా? సరే. ఓకే. ఈ రెండు కలిపి చదవండి. ఇక్కడ ఏమున్నది? తా మీద, తా కింద యాక్చువల్గా ఉన్నది తన్వీన్. తన్వీన్ తర్వాత బా వస్తే ఏ నియమం అప్లై చేస్తాం మనం? ఇక్లాబ్ ఇఖ్లాబ్ నియమం అప్లై చేస్తాము. కాబట్టి తన్వీన్ ఉన్నప్పుడు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, తన్వీన్ అంటే ఏమేమి వస్తాయి? ఫతతేన్, కసరతేన్, దమ్మతేన్. దమ్మతే ఇఖ్లాబ్ చేయటానికి ఒక ఒక చాలా తేలికైన మార్గం ఏమిటి అంటే తన్వీన్లోని ఒక ఫథాను తీసివేయండి. ఒకే ఫథా సరే. మిగులుద్ది, ఒకే కసరా మిగులుద్ది, ఒకే దమ్మా మిగులుద్ది. దాన్ని మీమ్ సాకిన్తో కలపండి. చాలా తేలిక అనమాట. ఇక్కడ యాక్చువల్గా ఏముంది? ఇక్కడ తా కసరతేన్ తిన్. ఒక ఒక కసరా తీసేస్తే ఏం చదువుతాం మనం? తా కసరా తి. దీన్ని మీమ్ సాకిన్తో కలిపితే తా కసరా మీమ్ సాకిన్ తిమ్. తా కసరా మీమ్ సాకిన్ తిమ్. తిమ్. యాక్చువల్గా ఏం చదవాలి మనం? తిన్. కానీ ఇఖ్లాబ్ నియమం వలన బాగా రావటం వలన తిమ్ బి ఐది, ముతహర తిమ్ బి ఐది. చదవండి.
ముతహరతిం బిరాయితి. బిఐది ఇక్కడ యాలీన్ ఉంది, ఇక్కడ యామద్ ఉంది. ముతహరమిన్ ఇంకోసారి ముతహరమిన్ లేదు, ఇక్కడ వరకు బాగా వచ్చారు, ఇక్కడ మిస్ అవుతున్నారు. తా కస్రా మీమ్ సాకిన్ చదవండి. తా కస్రా మీమ్ సాకిన్. ముతహరమిన్ లే- నేను మీమ్ నేను సార్. చెప్తున్న అక్షరాలే చదవండి. తా కస్రా, తా తా కస్రా, టీ సార్. తా కస్రా ఏమవుతుంది? టీ తి. తా కస్రా మీమ్ సాకిన్, తిన్ దీన్ని దీర్ఘం లాగండి. తిమ్. తిం ఓకే. ముతహర తిమ్ బిఐది. బిఐది ముతహర తిమ్ తిమ్. ముతహర తిమ్ బిఐది. బిహైది ఇంకోసారి. ముతహరబిన్ ముతహర తిమ్. ముతహరతిం హ్మ్. ముతహరతిం ఓకే. దీన్ని లాగాలి మరి. ముతహర తిమ్ బిఐది. ఇబ్బందిగా ఉందా? రతిం مطهرة بأيدي. హ్మ్. మీ శబ్దం వినపడలేదు అంత ముందు. మీరు మొబైల్ కొంచెం అటు ఇటు పెట్టినట్టున్నారు, మాకు వినపడలేదు. చదవండి షరీఫ్ భాయ్. ముతహరతిం బిహైతి బిఐది హంజా ఫతయా సుకూన్ ఐ. బిహైది చదవండి. ముతహరతిం బిఐది వెరీ గుడ్. హియర్ సఫరతిన్ సఫరతిని వదిలిపెట్టండి. కిరా మింబరరా. కిరా మింబరరా. బరరా చదవాలి. మీ మాట వినపడట్లేదు. బరారా ఓకే. మొబైల్ మీరు ఇలా చదువుతున్నప్పుడు స్పేస్ని కరెక్ట్గా మెయింటైన్ చేయకపోతే మాకు వినపడదు. మీరు చదువుతున్నారు అనుకుంటారు, కానీ మీ శబ్దం మా వరకు రాదనమాట. ఓకే. నెక్స్ట్ మీకు ఇప్పుడు ఏదైతే మనం ఎక్సర్సైజ్ చేసామో ఇక్కడ నుండి మీరందరూ విన్నారు కాబట్టి మీకు ఏమైనా డౌట్ ఉంటే అడగండి. డౌట్ లేకపోతే చదివి వినిపించండి ఒక్కొక్కళ్ళు. బిస్మిల్లా. మీకేమీ డౌట్ లేకపోతే ఇక్కడి నుంచి చదివి వినిపించండి. ఇది మనం ఈరోజు చదువుతున్న నియమము ఇక్లాబ్ నియమము. మీ తన్వీన్ లేదా మీమ్ సాకిన్, తన్వీన్ లేదా నూన్ సాకిన్ తర్వాత అక్షరం బా వచ్చినట్లయితే తన్వీన్ నూనె సాకిన్లోని నూన్ శబ్దాన్ని మీమ్గా మార్చి 2 హరకాతుల దీర్ఘంతో చదువుతాము. నూన్ శబ్దము అస్సలు వినపడకూడదు, మీమ్ శబ్దం రావాలి. చదవండి. మిం బఖిలా. మీమ్ మీద ఫథా ఉన్నది. మం బఖిలా. హ్మ్. లయున్ లయుం బజన్నా. మిం బాది. మొబైల్ కొంచెం మెయింటైన్ చేయండి స్పేస్. మధ్యలో మిస్ అవుతుంది వర్డ్స్. మింబాది. మిం బాది. మిం బాయిని. ఇంతవరకు మిం ఓకే సార్. మిం బాయిని సాలబి. సుల్బి. సుల్బి. ఓకే. మిం బాయిని సుల్బి. సుల్ దగ్గర దీర్ఘం లేదు.
సుల్బి ఇంకోసారి. మిం బైని సుల్బి ఐత్వం దగ్గర మనం ఎక్కువ కష్టపడకుండానే తీయాలి ఇది. బా ఫతయా సుకూన్ బై, నూన్ కసరా ని, బై ని. ఇది మిం చదవండి. మిం బైని ఉమ్, ఇప్పుడు కలపండి. మిం బైని సుల్బి వెరీ గుడ్. మొత్తం ఇక్కడి నుంచి చదవండి మళ్ళీ. మిం మం బఖల బఖిల మం బఖిల లౌం బజన్న లా లయుం ఉమ్, లయుం బజన్న మిం బాది మిం బైని సుల్బి మాషాల్లా కరెక్ట్గా చదివారు. దీని తర్వాత ఈ రెండు కలపాలి, కొంచెం జాగ్రత్తగా కలపండి. లస్ఖా లస్ఖా లేదు లేదు, ఒక్కొక్క అక్షరం చదవండి. లా, లజ్ లజ్ లజస్ లజస్ ఖా ఇది కలిపి లజస్ ఉంది. ఖా కలిపి ఉంది అంటే జాల్ కాదు, కలవకపోతే జాల్ అయ్యేది. లస్ మొదటి అక్షరం ఏమిటి? లాం సార్ లాం రెం- ఫతా రెండో లా అక్షరం జా ఈ కలిసి ఉందా, దూరంగా ఉందా? ఇక్కడ గ్యాప్ ఉందా? కలిసే ఉంది సార్ లజస్ అదే 6 అక్షరాల్లో జాల్ ఒక అక్షరము, అది తర్వాత అక్షరంతో కలవదు కదా. ఎస్ సార్ లస్ లస్ ఖా ఇదే అక్షరం లస్ ఇది. నూన్ సార్ మరి నూన్ని జాల్ చదివితే తప్పు కదన్నా. ఓకే ఓకే ఎప్పుడైనా సరే సుకూన్ ఉన్నప్పుడు దాని ముందు లనస్ హరకాత్ని కలిపి రెండు చదవాలి. లాం ఫథా లా, ఈ రెండు కలిపి చదవండి. నూన్ ఫథా సీన్ సుకూన్. లనస్ ఓకే. ఫా ఫథా ఫా. లనస్ లనస్ ఫఅం 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 బిన్ నాసియతి బిన్ నాసియతి వెరీ గుడ్, చాలా బాగా చదివారు. ఇంకోసారి ప్రయత్నం చేయండి. లనస్ లనస్ ఫఅం బిన్ నాసియతి ఉమ్, ఇక్కడ రెండు త్వరగా కలపాలి, ఎక్కువ దూరం. లనస్ నూన్ ఫతా సీన్ సుకూన్ నస్. ఓకే లనస్ ఫఅం బిన్ నాసియతి వెరీ గుడ్, చాలా బాగా చదివారు మీరు. తర్వాత ఇది జాల్ కలవలేదు కదా. ఇది సార్ ఇది సార్ బిజ్ బిజం బిజం బిహిం అంతవరకే, ముతహరతిం అంతవరకే. బిజం బిహిం ఉమ్, ఇంకా కొంచెం మంచిగా చదవండి. బిజం ఇఖ్లాబ్ని రెండు హరకాతులు బిహిం దీర్ఘం. ఎస్ ఎస్ సార్ బిజం బిహిం బిజం బిహిం. బిజం బిహిం ఓకే, మీ మొబైల్ వల్ల బిజం ఈ శబ్దం మాకు బిహిం రావట్లేదు, నేను అర్థం చేసుకున్నాను. ఈ రెండు కలిపి చదవండి. ముతహరతిం బైది ఇది ఒక్కొక్క అక్షరం చదవండి. ముతహరతిం బిఐది వెరీ గుడ్. ఈ రెండు సహరతిన్ అది వదిలిపెట్టండి, ఈ రెండు చదవండి. కిరా కిరామీ మీమ్ కసరా మీమ్ బరారతన్ సుకూన్. కిరామీ మీమ్ కసరా మీమ్ సుకూన్. మీమ్ సార్ మిమ్ మిమ్ అంటే దీర్ఘం తీయాలి కదా సార్ ఇక్కడ సుగం అలాగే చేసి పట్టుకోవాలి దాన్ని. కిరా మిమ్. ఓకే 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 సార్ కిరామీ కిరామీ బరరతిన్ అలా కాదు. కిరా మిమ్ బరారతిన్. కిరామీ మీమ్ కసరా మీమ్ బరరతిన్ సుకూన్ కలపండి, త్వరగా కలపండి, కానీ కలిపి అలాగే పట్టుకోండి రెండు హరకాతుల వరకు. ఓకే కిరామీ బరరతిన్ నా మాట ఒకసారి వినండి. మీమ్ కసరా మీమ్ సుకూన్ మిమ్ మిమ్. మిమ్ ఓకే అర్థమైంది సార్ కిరామిమ్ బరరతిన్ ఓకే.
మంచి ప్రయత్నం. కిరా మిమ్ బరరతిన్. ఓకే. నెక్స్ట్ ఎవరు చదువుతారు? బిస్మిల్లా. మం మం బఖీల ఇక్కడ దీర్ఘం తీయకుండా త్వరగా చదవండి అమ్మ. మం బఖీల వెరీ గుడ్. లయుభజన్న కొంచెం ఎక్కువ ఇక్లాబ్లో కొంచెం ఎక్కువ దీర్ఘం తీయండి. లయుంభజన్న వెరీ గుడ్. మిన్ బాది నూన్ కాదు, మీమ్ శబ్దం రావాలి. మిన్ బాది వెరీ గుడ్. మిన్ బాని మిన్ బానిల్ సులూబి ఈ ఒక్క పదం చదవండి, తర్వాత మొత్తం చదువుతారు కానీ ఈ ఒక్క పదం చదవండి. బాఫత యాసుకుం బై నూన్ కస్రా. నూన్ కస లాం ఈ ఒక్క పదమే చదవండి. బాఫతయా సుకూన్ బై నూన్ కసని ఏమవుతుంది మొత్తం? బైని ఇప్పుడు నూన్ కసరా తీసుకొని సాత్తో కలపండి. నూన్ కసరా దమ్ స్వాద్ సుకూన్ సాసుకుం లాం నిస్. నిస్ ఎస్ నిస్. బి ఇది ఈ రెండు కలపండి. స్వాద్ దమ్మ లాం సుకూన్ సాదమ్మ లాం సుకుం సుల్ బా కసరా బి సుల్ బి సుల్ బి నిస్సుల్ బి బై నిస్సుల్ బి. బైని సుల్ బి ఇప్పుడు మొత్తం చదవండి. మిం బైని సులుబి సులు కాదు, సుల్ బి. సుల్బి మిం బైని సుల్బి వెరీ గుడ్. తర్వాత పదం కొంచెం జాగ్రత్తగా చూడండి, ఎందుకంటే ఒకటి ఇక్కడ ఉంది, రెండు ఇక్కడ ఉంది. లనస్ ఫం బైనిస్ ఇది కొంచెం కరెక్షన్ ఉంది ఇక్కడ, ఇంకోసారి జాగ్రత్తగా చూస్తూ చదవండి. లాం ఫతల నూన్ 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 ఫత సిన్సుకు నస్ లనస్ ఫా ఫత ఫ లనస్ ఫా ఐన్ ఫత మీమ్ సుకున్ అం లనస్ ఫం అమ్ ఐన్ వదిలిపెట్టేస్తున్నారు. ఫామ్ లనస్ ఫామ్ లనస్ ఫా. ఫా క్లియర్గా చదవండి. ఐన్ ఫతా మీమ్ సుకూన్ అమ్. లనస్ ఫామ్ ఇప్పుడు ఇఖ్లాబ్ చేయండి. లనస్ ఫా అమ్. లనస్ ఫామ్ బై బీనాసియా ఇది కూడా స్పెల్లింగ్తో బిన్నా చదవండి. బా కస్రా నూన్. బాకస నూన్ సుకున్ బిన్ నూన్ మీద శ్రద్ధ ఉందంటే దీన్ని ఉన్నా చేయాలి, రెండు అరకాతులు. మళ్ళీ నూన్ మీద ఫథా అలీఫ్ ఉంది కాబట్టి అలీఫ్ మద్. బాకస నూన్ సుకున్ బిన్ నూన్ ఫతా అలిఫ్ మద్ నా బిన్ నాసియా వెరీ గుడ్. ఇప్పుడు కలిపి చదవండి. ననస్ ఫం బిన్ నాసియా లనస్ ఫా అమ్ బిన్ నాసియా. లనస్ ఫామ్ బిన్ నాసియా ఇక్కడ రెండు హరకాతుల మద్ కూడా తీయాలి. నూన్ ఉన్న రెండు హరకాతులు, రెండు రెండు. లనస్ ఫామ్ బిన్ నాసియా అలీఫ్ మద్ తక్కువ తీస్తున్నారు మీరు. ఓకే సార్. లనస్ ఫామ్ బిన్ నాసియా ఉన్న తక్కువ చేసేసారు. లనస్ ఫామ్ బిన్ నాసియా రెండు సమానంగా వచ్చేటట్టు చూడండి. లనస్ ఫా అమ్ బిన్ నాసియా. లనస్ ఫామ్ బిన్ నాసియా ఓకే. తర్వాత పదం బజ్
బా కసర్ బి, జాల్ ఫతా నూన్, జాల్ ఫతా మీమ్ సుకున్ జమ్, బిజం బిహిం, వెరీ గుడ్. తర్వాత ఈ రెండు కలపండి. ముతహరతిన్ బిఐది, కరెక్ట్గా చదివారు. ఈ సఫరతిని వదిలిపెట్టి ఈ రెండు చదవండి. కిరామిన్ బరరతిన్, వెరీ గుడ్. కిరామిం బరరతిన్. కిరామిన్ బరరతిన్. మాషాల్లా. ఓకే. అందరు చదివేశారా? ఇంకెవరైనా ఉన్నారా? ఓకే. ఇది ఒకసారి ఇక్కడ నుంచి నేను చదువుతున్నాను, వినండి. ఇది ఇజ్హార్ నియమాలు. గుసా అన్ అహ్వా అన్, ఇక్కడ ఇజ్హార్. మోతదిన్ అసీమిన్ ఇదా తుత్లా. మోతదిన్ ఇక్కడ ఇజ్హార్, అసీమిన్ ఇక్కడ కూడా ఇజ్హార్. నారన్ హామియా ఇక్కడ ఇజ్హార్. తుస్కా మిన్ ఐనిన్ ఆనియా. మిన్ ఐనిన్ ఇజ్హార్, ఐనిన్ ఆనియా ఇక్కడ కూడా ఇజ్హార్. ఇప్పుడు వరకు ఇక్కడ ఇజ్హార్ నియమాలు వచ్చినాయి. మం బఖిలా ఇక్లాబ్, నూన్ సాకిన తర్వాత బా వచ్చింది, నూన్ దాచివేస్తూ మీమ్ శబ్దాన్ని తీస్తూ రెండు హరకాతులతో చదువుతున్నాం. అంటే నూన్ శబ్దాన్ని మీమ్గా మారుస్తూ రెండు హరకాతుల దీర్ఘంతో చదవాలి. లయుం బజన్న ఇక్కడ కూడా ఇక్లాబ్. మం మిం బాది ఇక్కడ కూడా ఇక్లాబ్. మిం బైని సుల్బి ఇక్కడ కూడా ఇక్లాబ్. లనస్ఫ అం బిన్నాసియా ఇక్కడ కూడా ఇక్లాబ్. బిజంబిహిం ఇక్లాబ్. ముతహరతిం బిఐది ఇక్లాబ్. కిరామిం బరరా ఇక్లాబ్. ఓకేనా? ఇది ఓకే సార్. ఈరోజు పాఠం. మరి మన టేబుల్ జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. ఆ టేబుల్ మీరు గట్టిగా గుర్తుపెట్టుకుంటే మీరు కన్ఫ్యూజ్ కారు. టేబుల్ మీరు సరిగ్గా గుర్తులేకపోతే మనం కన్ఫ్యూజ్ అయిపోతూ ఉంటాం. ఇక్కడ చూడండి, ఈరోజు చదువుకున్న పాఠంలో తన్వీన్ మనకు వచ్చింది, నూన్ సాకిన్ వచ్చింది. దీని తర్వాత అక్షరం బా వచ్చినట్లయితే దానిని ఇఖ్లాబ్ చేసి చదవాలి. ఇఖ్లాబ్ చేయటం అంటే తన్వీన్ నూనె సాకిన్లోని నూన్ శబ్దాన్ని మీమ్గా మారుస్తూ రెండు హరకాతుల దీర్ఘం తీసి చదవాలి. ఓకేనా? ఇది ఓకే ఈరోజు సార్. మనం చదువుకున్నది. మరి రికార్డింగ్ ఇన్షాల్లా పంపిస్తాను. ఆ, ఒక్కొక్క నియమం మనం చదువుతున్నాము అంటే మన దగ్గర డేటా ఒక్కొక్క స్టెప్ పెరుగుతుంది. మరి పాతది మనం మంచిగా గుర్తుపెట్టుకుంటే దాని ఫౌండేషన్ మీద కొత్తది బిల్టప్ చేసుకుంటూ వెళ్తాము. ఇజహార్ పదం అంత ముందు వచ్చింది, ఇప్పుడు మళ్ళీ వచ్చింది. ముందు వచ్చిన దాంట్లో షఫవీ అనే ఒక ఎక్స్ట్రా పదం ఉంది. దానివల్ల అది నూన్ సాకిన్, తన్వి నూనె సాకిన్కి సంబంధించినది కాదు. షఫవీ పదం వలన అది మీమ్ సాకిన్కు సంబంధించిన నియమము అని చెప్పి ఇక్కడ మనకు క్లియర్ అయిపోయింది. మీమ్ సాకిన్ తర్వాత 26 అక్షరాలలో ఏదైనా అక్షరం వస్తే మీమ్ శబ్దాన్ని స్పష్టంగా త్వరగా చదవాలి. ఇదేమిటి? ఇజహార్ షఫవీ నియమం యొక్క రూల్ ఇది. కానీ ఇక్కడ ఇజహార్ మాత్రమే ఉంది. ఇజహార్ మాత్రమే అంటే తన్వీన్ నూనె సాకిన్ ఉండటం తప్పనిసరి. ఈ తర్వాత ఈ 6 అక్షరాలలో ఒక అక్షరం ఉండటం తప్పనిసరి. ఒకవేళ అలా ఉంటే తన్వీన్ నూనె సాకిన్లోని నూన్ శబ్దాన్ని స్పష్టంగా త్వరగా చదవాలి. ఇక్లాబ్ అనేది మీమ్ సాకిన్ నియమాలలో లేదు. అది నూన్ సాకిన్, తన్వీన్ నూనె సాకిన్ నియమాలలో మాత్రమే ఉంది. కానీ మీరు ఎక్కడ కన్ఫ్యూజ్ అవుతారు అంటే మీమ్ సాకిన్ తర్వాత బా వస్తే అక్కడ మీరు ఇఖ్ఫా షఫవి మీమ్ శబ్దాన్ని దాచివేస్తూ చదివారు. కానీ ఇక్కడ దానికి సంబంధం లేదు. ఇజహార్లో ఉన్న ఇఖ్లాబ్కిను మీమ్ సాకిన్లోని ఇఖ్ఫా షఫవీకిను ఎలాంటి సంబంధం లేదు. తన్వీన్ నూనె సాకిన్ తర్వాత బా వచ్చినట్లయితే నూన్ శబ్దాన్ని మీమ్గా మారుస్తూ రెండు హరకాతుల దీర్ఘంతో చదువుతున్నారు. ఇది రెండు మీరు బా అక్షరం వల్ల కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉంది. దాన్ని మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఎంత ఎక్కువగా గుర్తుపెట్టుకుంటే మీరు అంత తక్కువ కన్ఫ్యూజ్ అవుతారు. ఓకేనా? ఇన్షాల్లా ఎస్ సార్. సార్. ఇన్షాల్లా. మరి రేపు కలుద్దాము. సుబ్హానకల్లాహుమ్మ బిహమ్దిక నషహదు అన్ లా ఇలాహా ఇల్లా అంత అస్తగ్ఫిరుక వనతూబు ఇలైక్. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. అస్సలం అస్సలం వరహమతుల్లాహి వబరకాతుహు.